वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు యమ సూర్య గృహము అంటే ఏమిటి, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అది ఏ విధంగా నిర్మించుకోవాలి అంటే ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం। సో మనం లాస్ట్ టైము ఈ శ్లోకంలో ఫస్ట్ వాక్యాన్ని తెలుసుకున్నాము। ఆ ఫస్ట్ వాక్యము అన్నాదమ్ములు విడిపోకుండా ఒకే అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఒక ప్లాట్ ఉన్నట్లయితే దాంట్లో విడిపోకుండా కలిసి ఉండవచ్చు। సో అది తెలుసుకున్నాం, సిద్ధార్థ గృహము। సో నెక్స్ట్ ఈరోజు యమసూర్య గృహం గురించి తెలుసుకుందాం। సో శ్లోకంలో రెండో వాక్యం గావి మహీసన్యకం మృతికరం తద్యమ సూర్యం భవేత్। ఇక్కడ చూడండి, గావి మరియు మహిషి సన్యకం అంటే గావి అనే ఒక శాలని, మహిషి అనే ఒక శాలని అంటే ఈ యొక్క గుర్తులు గల శాలని, ఈ విధమైన శాలల్ని కలిపి నిర్మించుకుంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు, ఇక్కడ సూర్య భగవానుడు ఉదయించడం జరిగింది। ఇప్పుడు గావి అంటే ఏమిటి, మహిషి అంటే ఏమిటి చూద్దాం। ఇది మీ యొక్క గౌరవనీయులైన మీ తల్లిదండ్రులు మీకు ఒక ప్లాట్ ఇచ్చారు, అయ్యా నా జీవితం అంతా నేను కష్టపడి జాబ్ చేసి ఏదో చేసి నేను ఒక ప్లాట్ కొన్నాను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉండాలి, ఎలాంటి గృహంలో ఉండాలి, చుట్టాల్లో నా పరువు ప్రతిష్టలు నిలబెట్టి ఒకటే దగ్గర ఉండాలి మీరందరూ అని ఇలాంటి విషయాలు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి। సో అట్లాంటప్పుడు ఎలాంటి గృహాలు నిర్మించుకోవాలి అనేది చూద్దాం। ఇప్పుడు సూర్య భగవానుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు కాబట్టి ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఇది మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక ప్లాట్ అనుకుందాం। ఇక్కడ గావి శాలను నిర్మించుకోవాలి। సో గావి శాల ఏ విధంగా ఉంటుంది, ఇలా దక్షిణంకి ఫేస్ చేసి, నెక్స్ట్ మహిషి శాల అదే విధంగా ఉంటుంది చూడండి। సో రెండింటి యొక్క కొలతలు సేమ్గానే ఉంటాయి। ఇది గావి, దీన్ని ఏమంటారు, గావి, దీన్ని ఏమంటారు మహిషి, సో ఈ రెండు శాలలని ఒకటే ప్లాట్లో ఈ విధంగా, గావి శాల అంటే దక్షిణానికి డోరుంది, మహిషి శాల అంటే తూర్పుకి డోరుంది, ఇలా రెండు కలిపి ఈ విధమైన నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ యొక్క రెండు శాలలు కలిపితే ఒక గృహంగా మారుతుంది। అప్పుడు దీనిని ఏమంటారు, ఒక శాల ద్విశాల గృహాలలో భాగమవుతుంది। కానీ దీని నిజమైన పేరేమిటి, పేరు ఇవ్వడం జరిగింది ద్విశాల గృహాలలో, దీని పేరేమిటి, యమసూర్యం, దీని పేరు యమసూర్యం। అయితే ఇలాంటి గృహం నిర్మించుకోవడం ద్వారా మరి ఫలితం ఏమొస్తుంది అని అడిగితే ఇక్కడ చూడండి, గావి మహీసన్యకం మృతికరం, శ్లోకంలో ఏమి చెప్పడం జరిగింది, ఫలితం ఇక్కడ ఇగో ఈ వర్డ్ ఉంది చూడండి, మృతికరం తద్యమ సూర్యం భవేత్ అంటే ఇలాంటి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే మృత్యుకారకం అంటే ఇలాంటి గృహాన్ని నిర్మించుకోరాదు ఆ గృహంలో నివసించాలనుకుంటున్న గృహ దంపతులు, ఫలితం ఏమిటి, మృత్యుకరము, మృత్యు ప్రాప్తిస్తుంది, అందుకే ఇలాంటి గృహాలను నిర్మించుకోరాదు। ఇప్పుడు దాదాపుగా కొందరు ఏం చేస్తుంటారనంటే తెలిసో తెలియక పాటించకపోవడం వల్ల కొన్ని అశుభాలు జరుగుతాయి, తెలిసి పాటించడం వల్ల కూడా అశుభాలు జరుగుతుంటాయి। ఎందుకు తెలిసి పాటించడం కూడా అశుభాలు జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించిన
అంటే ఈ యమసూర్యం కాదు, ఒక నిర్మాణానికి సంబంధించిన పద్ధతులని మొదటి నుంచి సరిగ్గా పాటించకుండా ఏదో మధ్యలో వచ్చింది కదా ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా పాటిద్దాం అనే విధానం, అప్పుడు కూడా ఫలితం అనేది రాదు. మొట్టమొదటిసారిగా ఉండే ఏదైతే ఒక నిర్మాణానికి సంబంధించిన మొట్టమొదటి కార్యక్రమం ఉంటుందో అక్కడి నుండే పూర్తి అయ్యేంత వరకు కంప్లీట్గా అన్నిటినీ నియమ నిబద్ధతలతో పాటించాలి, అప్పుడు ఫలితం వస్తుంది. అయితే ఇలాంటి గృహాలు, ద్విశాల గృహాలు కనుమరుగైపోయాయి. ఇవి నిర్మించి ఉన్నవి సాధారణంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనబడుతుంటాయి. నేను ఇటీవల కుంభమేళ ఏదైతే మనకు జరిగిందో, ఈ కొద్ది రోజుల్లో ముగిసిపోయిందో, మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ వెళ్ళాను. సో నాకు అక్కడ ఒక 2-3 విలేజెస్లో నేను ఇలాంటి గృహాలను చూశాను, వీడియో కూడా తీశాను. బట్ కొంచెం వేరేలాగా ఉన్నాయి అవి. అంటే కొంచెం వేరేలాగా అంటే ఇక్కడ ఉంది కదా, ఇంత స్థలాన్ని మనం ఖాళీ వదిలేసాం కదా, ఇది ఇలా కలిపేసింది ఉంది. సో అలా కొంచెం మార్పు ఉంది. సో మార్పు ఉంది కాబట్టి అది ఈ యమసూర్య గృహంలోకి రాదు. కనుక ఇలాంటి గృహాలు అనేవి మనకు కనబడవు సాధారణంగా. కానీ ఈ ద్విశాల గృహాలలో కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ గృహాలను మాత్రమే మానవ నివాసానికి అర్హత కలిగినవిగా మన పురాతన కాలంలో మన ఏదైతే మహర్షులు చెప్పడం జరిగిందో ఆ శ్లోకం మాత్రమే ఇక్కడ నేను రాసి 2వ వాక్యాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 3వ వాక్యము 4వ వాక్యం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో. అయితే దాదాపుగా ఇక్కడ చూడండి, హస్తిని, మహిషి, గావి, చాగి, ఈ 4 పద్ధతులని మీరు తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడు వాటి యొక్క కలయిక భేదాలను బట్టి జరుగుతుంది. ఆ భేదాలను బట్టే గృహానికి నామకరణం వస్తుంది. అప్పుడే ద్విశాలలో భేదాలుగా ఇలా విభజించడం జరిగింది. సో ఈ విషయాల్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ధన్యవాదాలు.